నమస్కారం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారందరికీ ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసుకుందాము. తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ చేబేయం కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. ఎలా ఉన్నారు? అద్భుతం తల్లి. మహాలక్ష్మి ముందర ఉన్నప్పుడు అద్భుతం. మర్చిపోలేదా మీరు? అంటే ఒకప్పుడు ఉన్నటువంటి ఒక ఆప్యాయత, ప్రేమ అనేది అటువంటి నా కూతురు లాంటివి, ఆ రకమైనటువంటి భావన ఈ పరాభవనామ సంవత్సరంలో నువ్వు అనుకున్నటువంటి ఒక ఉన్నత స్థాయికి నువ్వు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అఖండ ఐశ్వర్యమిస్తూ, ప్రేక్షకులు కూడా అఖండ ఐశ్వర్యమిస్తూ, శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉన్నటువంటి జ్యోతిష్య ఫలితాల గురించి తెలుసుకునే ముందు మీ అందరికి ఒక ముఖ్య సూచన ఏంటంటే, గోచార ఫలితాలు అనేది 40 to 50% స్వీకరించండి. జన్మజాతక ఫలితాలు మీకు 90% ఉంటాయి. ఏ ఒక్క జ్యోతిష్కుడు 90% మీ ఫలితాలు 100% ఇవ్వడానికి సాధ్యం కాదు. ఇది ఫస్ట్ నమ్ముకోవాలి మీరు. 90% వరకే. ఎందుకు గురుగారు 90% అంటే, ఎప్పుడైతే మీ జాతకం చూసి నేను 100 రూపాయలు అడిగానో నాకు వాక్సిద్ధి పోతుంది అంటే అమ్ముకున్నట్టేగా సరస్వతిని. మరి అలా అమ్ముకోకపోతే మరి బతికేలా నడుస్తుందండి అంటే, మరి బ్రాహ్మణుడిగా నాకున్నటువంటి వృత్తి కాబట్టి వృత్తిగా నేను భావిస్తాను. మరి ఇది ఉచితంగా చెప్పాలంటే నేను సన్యాసం తీసుకోవాలి. నాకంటూ ఒక భార్య, నాకంటూ కూతురు ఉందిగా. అలా అని చెప్పేసి నేను అడ్డదిడ్డంగా వ్యాపారాత్మకంగా అమ్మకున్నా ఒక మంచి పద్ధతి ద్వారా న్యాయపరమైనటువంటి దాంట్లో వెళ్ళి మీలాంటి వాళ్ళకి ఒక మంచి జాతకాలు చెప్పేసి మీ యొక్క జీవిత ఉన్నత స్థితి కొరకు నేను పాటుపడినప్పుడు కానుకగా దక్షిణగా తీసుకోవడం నాకు ధర్మం అని చెప్తుంది. కాబట్టి కానీ తీసుకున్నా సరే ధనాన్ని 10% ఫలితం అనేది, ఎప్పుడైతే దాన్ని ఒక వ్యక్తికి నేను అమ్మడం అనేది చేసినానో 10% తగ్గిపోతుంది. ఇది ఉంటుంది. రెండవది, జన్మ తేదీ సమయం కరెక్ట్గా లేకపోతే 70% కంటే ఎక్కువ రిజల్ట్ ఇవ్వలేము. అది కేవలం నామ ప్రధానంగా, కేవలం ముఖం చూసి, పేరును చూసి మాత్రమే 70% ఇవ్వగలుగుతాం. కాబట్టి ఈ విషయాలన్నీ గమనించుకొని జన్మజాతకం మీద మీరు ఫోకస్ చేయాలి. అంటే కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని, కొంతమంది అంటారు గురుగారు మాకు చిన్నప్పుడు అమ్మ నాన్న చదువుకోలేదండి, రాయలేదండి అంటే మీ పేరును బట్టి, మీ హస్తరేఖల్ని బట్టి చెప్పవచ్చు, ముఖాన్ని చూసి కొంతవరకు చెప్పవచ్చు. ఇవన్నీ అంటే హస్తరేఖల్ని అలాగే ముఖాన్ని చూసి మీ యొక్క జన్మ నక్షత్రాన్ని, అది నామ నక్షత్రాన్ని చూసి మీరు వచ్చిన సమయం, ఇప్పుడు ఒక జ్యోతిష్కుడి దగ్గర మీరు వచ్చిన సమయం ఉంటుంది, దాన్ని ప్రశ్న లగ్నం అంటారు. ఈ 4టిని కంపేర్ చేసుకొని చెప్పగలిగితే అక్కడ మళ్ళీ 90% రిజల్ట్ వస్తుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. జ్యోతిషం అనగానే ఏదో ఊహాత్మకమైంది కాదు. జ్యోతిషం సూచకం శాస్త్రం ఒకటి. రెండవది, నమ్మదగిన సశాస్త్రీయమైనది. ఎవడో ఒకడు అనామకుడు వచ్చేసి జ్యోతిషం ట్రాష్, మ్యాష్, యాష్ అని చెప్తే, మరి అంతరిక్షంలోకి శాటిలైట్ని పంపించేసి వర్షాలు వస్తాయని చెప్పినటువంటి మహానుభావులని, వాతావరణ కేంద్రం వాళ్ళని, ప్రభుత్వం వారిని మేము ప్రశ్న చేయట్లేగా. బట్ ఒక విషయం ఇక్కడ నేర్పాల్చుకున్నాను, ఐ హ్యావ్ ఎ రైట్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్ సూ ఆన్ గవర్నమెంట్ ఆఫ్ అథారిటీ మీద చేయొచ్చు. అదేంటంటే మీరు ఎలా కోరుతుందంటే, ఐఎమ్ పేయింగ్ ట్యాక్స్ పేయర్, ఐఎమ్ ఏ కామన్ మ్యాన్, నేను ట్యాక్స్ పే చేస్తున్నాను. పుస్తకం కొనడానికి, యూట్యూబ్లో నా అప్లోడ్ చేయడానికి నాకు వచ్చిన మనీకి నేను ట్యాక్స్ కడుతున్నాను. నేను బాధ్యత ఒక సామాన్యుడిగా. రైట్. రెండవది కడుతున్నాను నేను. రెండవది, ఒక జ్యోతిష్కుడిగా ప్రభుత్వం నాకు ఏమైనా ఇస్తున్నారా? బట్ దెర్ ఈజ్ నో మీకు అథారిటీ లేదు నా మీద ఏదైనా కేసు వేయడానికి. నా దగ్గరికి వచ్చిన ఒక్క వ్యక్తికి 100 వ్యక్తులకు ఉంటుంది. నా దగ్గరికి వచ్చి జాతకం చూపించుకొని వాళ్ళు ప్రమాదంలో పడి వాళ్ళ కుటుంబాన్ని వీధనపాలన చేస్తే వాళ్ళ మీద కేసు వేయచ్చు. జాతకం చూపించుకోవడానికి, దక్షిణానికి కేసు వేయడానికి వాళ్ళకి లేదు. నీ పరోపకారం కోసం అదే ఒక పని చేయించుకుని నీ పని చేసి పెట్టాను, నాకు డబ్బులు ఇచ్చావు, అయిపోయింది. అది దాని కూడా కేసు వేయలేదు. కానీ నీ కుటుంబాన్ని వీధిన పడేసి నిన్ను అడ్డదిడ్డంగా ఖర్చులు పెట్టేసి నాశనం చేస్తే నువ్వు కేసు వేయడానికి నా దగ్గర జ్యోతిష్యం వచ్చిన వారికి మాత్రమే, జ్యోతిష్యం కొరకు వచ్చిన వారికి మాత్రమే అధికారం ఉంది. గవర్నమెంట్కి ఏమాత్రం అధికారం లేదు. కానీ నాకు వాతావరణం తప్పుడు సంబంధించిన నీ మీద కేసు వేయడానికి అవకాశం నాకు ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. బికాజ్ నేను టెలిఫోన్కి డబ్బులు కడుతున్నాను, కాల్ డబ్బులు కడుతున్నాను, బ్యాంకు డబ్బులు కడుతున్నాను, క్రెడిట్ కార్డు డబ్బులు కడుతున్నాను, ప్రతి ఒక్క డబ్బులు కడుతున్నాను, దుప్పటికి, ధోతికి, జంజం కొనుక్కుంటూ ట్యాక్స్ కడుతున్నాను. బట్ ఐఎమ్ ట్యాక్స్ పేయర్, బట్ ఐ హ్యావ్ రైట్. కానీ నీకు రైట్ లేదు నా గురించి అనవసరంగా అన్పార్లమెంట్ వర్డ్స్ ఇవ్వడానికి. ఒక ఎమ్మెల్యే, ఎంపీ, ప్రధానమంత్రి కూడా లేదు నా వృత్తి మీద నా గురించి మాట్లాడడానికి. ఈ విషయం గమనించుకోవాలి. సమాజాన్ని ఉద్ధరిస్తున్నారా? సమాజంలోకి వెళ్ళి జ్యోతిష్యాన్ని నమ్మకండి, ఇలా ఉంటుంది చెప్పేసి ప్రచారం చేసుకో, నాకు అభ్యంతరం ఏం లేదు. కానీ నా గురించి పేరు పెట్టి చెప్పగలిగేటువంటి స్థాయి మీకు లేదన్న విషయాన్ని గమనించుకోవాలి ఫస్ట్ ఆఫీషియల్. ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా ఆస్ట్రాలజీ మీద నెగిటివ్ మాట్లాడి ఉంటాడు. మరి ఇక్కడ 10% మాత్రమే పర్ఫెక్ట్ ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, 90% పర్ఫెక్ట్ ఆస్ట్రాలజర్ లేరు. అంటే దొంగ జ్యోతిష్కుల వల్ల ఇటువంటి ప్రమాద స్థితి ఏర్పడింది. కాబట్టి ఒక మంచి నిపుణులైనటువంటి జ్యోతిష్యుల్ని కలిసి మీరు తెలుసుకోగలిగితే అద్భుతమైన ఫలితాలు అనేది ఉంటాయనేది నిర్వివాదం. అవగాహన మనకే ఏర్పడాలి. మనం మంచి జ్యోతిష్కుడిని సంప్రదించుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ వ్యాపారాత్మక ధోరణి లేని వాళ్ళతో
మీరు ముందుకు వెళ్ళగలిగితే జీవన సాఫల్యత అద్భుతంగా ఉంటుంది, మీకు మంచి జరిగే అవకాశాలు. శ్రీ పరాభవనామ సంవత్సరటువంటి యోగాలన్నీ కూడా మనకు ఉండాలని కోరుకుంటూ ఈ గోచార ఫలితాలు అత్యంగా ఆనందపడకండి, అలా నిరుత్సాహపడేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. గురుగారు, శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీన రాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి, శ్రీ పరాభవనామ సంవత్సరంలోకి మనం మీనరాశి వారి గురించి మరి చాలామంది భయపెట్టినది ఏలినాడు శని, జన్మంలో శని. మీకు రజతమూర్తి, ఇనుపమూర్తి, లోహమూర్తి, అంటున్నారు. ఆ మూర్తి ఏ మూర్తి అని చెప్పేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. మరి ఆ మూర్తీశ్వరుడి కన్నా అయినటువంటి నక్షత్ర ప్రభావము, తన యొక్క వక్రగమనము, కుజస్తంభన, అలాగే గురు యొక్క సంచారము, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి కదా. మరి అందరూ ఆలోచించే స్వామి అందరికంటే గొప్పోళ్ళ మీరు, అఫ్కోర్స్ అలా అంత కాదండి, అందరికంటే తక్కువ వాడిని నేను, గొప్పోడిని ఏం కాదు. అయితే ఎందుకు నేను చెప్తున్నటువంటి విషయాలంటే మీకు మొదట్లో చెప్పాను, ఈ గ్రహ సంచార నక్షత్ర ప్రభావానితో చూస్తున్నాను నేను. రెండవది, ఆదాయ వ్యయాల కన్నా రాజపూజ్య అవమానాలను ఎక్కువ తీసుకుంటున్నానని చెప్పాను మీకు నేను. మరి ఇప్పుడు మీ అందరికీ ఆదాయ వ్యయాలు కావాలి కదా, వెయిట్ చేస్తున్నారు. ఓకే, చెప్తాను. 14 ఆదాయం, 11 ఖర్చు. వెరీ హ్యాపీ, అమ్మయ్య 14 రూపాయలు వచ్చాయి, నో ప్రాబ్లం. ఈ సంవత్సరం నాకు ఆదాయం ఫుల్, బీ హ్యాపీ, నో టెన్షన్. ఇక్కడ 7 గౌరవం, 7 పాయింట్లు గౌరవం, 2 అవమానం. అద్భుతం, ఇది అద్భుతం నేను చెప్పేది. దీనివల్ల మీరు మిమ్మల్ని కొట్టేవాడు ఎవరు లేరు ఇప్పుడు. అందులోనూ స్త్రీలకి అత్యంత శుభయోగాన్ని కలిగిస్తుంది. ఆడవాళ్ళకి ముఖ్యమైనటువంటి రోజు ఈ మీనరాశి ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళకి అదృష్టం బ్రహ్మాండంగా పడుతుంది. కాబట్టి మీకు అనుకున్నది సాధ్యం. నాకు తెలిసి కిలో బంగారం కొంటారు వీళ్ళు కూడా. అమ్మో, ఆడవాళ్ళు మీరు తప్పకుండా పరా హుషార్, కిలో బంగారం గ్యారంటీ. మీరు కింద కామెంట్ చేయకండి, నువ్వీరా మీ ఆవిడ గురించి అడగండి, మా ఆవిడ ఆల్రెడీ తీసుకుంటున్నా నా దగ్గర నుంచి చెప్తున్నారు అంతే. కాబట్టి మీ అందరికి అవకాశం ఏంటి, కొనడానికి అవకాశం బ్రహ్మాండంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. మళ్ళీ అవకాశం ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు అనుకోకండి. ఇది గోచార ఫలితాలు కాబట్టి అలా చెప్పాల్సి వస్తుంది. జన్మజాతకంలో కనుక మీకు బలంగా ఉండి గురు కనుక శుభకారకుడైతే మాత్రం ఖచ్చితంగా కొంటారు, ఇది క్లారిటీ. అవకాశం లేదు, కొంటారని చెప్పవచ్చు. బట్ ఏదేమైనా మీకు బంగారు యోగం, స్థల లాభం. ఎవరికైతే ఇంతకుముందు పూజలు సంతకాలు పెట్టి కోర్టులో ఇరుక్కుపోయారు 20 ఏళ్ల క్రితం, ఈ సంవత్సరంలో మీకు కోర్టు వద్ద సంపూర్ణటువంటి మీ వైపు తిరుగుతాయి. ప్రతి విషయంలో మీకు అనుకూలత, కుటుంబ పరంగా సఖ్యత బాగా ఉండడం. ఎలా ఉంటుందండి, మీనరాశి వారికి 4వ ఇంట గురుడు ఉన్నాడు. కిరణ్ శర్మకి ఇష్టం అని చెప్తుంటాడు. ఎలా చెప్తాడు అంటే నాకు తెలియదండి, ఎందుకో నాకు కూడా తెలియదు నిజంగానే. 4వ ఇంట గురుడు ఉన్నాడా, ఓకే. మిథునంలో గురుడు ఉన్నాడమ్మా, మర్చిపోయాను నేను. చతుర్థ గురుడున్నా సరే ఈ గురుడి యొక్క యోగం అనేది మీకు చతుర్థ స్థానంలో మాతృ సౌఖ్య యోగం బాగా ఏర్పడుతుంది. తల్లి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీర్వచన ఫలితం వల్ల ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో తప్పనిసరిగా అదృష్ట యోగం పడబోతుంది. ఇది కన్ఫర్మ్, ఇది కరెక్ట్ చెప్పాను అనుకుంటా కదా. ఇంకా చతుర్థంలో మాతృస్థానం, గురుడు అక్కడ ఉన్నాడు. గత సంవత్సరం కూడా మాతృ ఆశీర్వచనం వల్ల వీరికి గృహయోగము, ధనలాభం కలిగింది. గత సంవత్సరంలో మీనరాశి వారు ఒక్కొక్కరు 2 ఇళ్ళు కొన్న విషయం కన్ఫర్మ్, స్థలం కొన్న విషయం కన్ఫర్మ్, సంతానమైన విషయం కన్ఫర్మ్. అలాంటి వాళ్ళు మీకు ఎవరికైనా ఎగ్జాంపుల్ కావాలంటే ప్లీజ్ విజిట్ టు మై హోమ్, ఐ విల్ ప్రూవ్ విత్ విట్నెస్. ఓకేనా, ఛాలెంజ్గా నేను విట్నెస్గా ప్రూవ్ చేస్తాను. గత సంవత్సరంలో గురుడు 4వ ఇంట ఉన్నాడు, గత సంవత్సరంలో శని అక్కడే ఉన్నాడు మీనంలో. మరి అలా సాధ్యమైంది, ఇల్లు ఎలాగ ఉన్నారు? అదే జాతకం అంటే మాతృ ఆశీర్వచన బలం, పూర్వజన్మ పుణ్య ఫలితం వల్ల వీరికి అద్భుతమైనటువంటి యోగం ఏర్పడింది. ప్లస్ ఇప్పుడున్నటువంటి నక్షత్ర ప్రభావము చేత, గురుడు యొక్క నక్షత్ర సంచారం వలన మీకు యోగం ఏర్పడుతుంది. శని వలన తన యొక్క అధోముఖమైనటువంటి అంటే వక్రగమనం వల్ల యోగం ఏర్పడుతుంది. కుజుడు స్తంభన వల్ల కూడా వీరికి శుభయోగాలు ఏర్పడ్డాయని చెప్పవచ్చు. ఇలా చూస్తాను నేను. అంటే సామాన్యులకి ఇది అర్థం కాకపోయినా ఎవరైతే జ్యోతిష్కుడుండి కింద కామెంట్ చేద్దాము అనుకుంటున్నారో వారికి ట్రిగ్గరింగ్ ఇదనమాట. ఇలా చూశాను నేను, ఇలా చూడండి ఈ ఫలితాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఈ సంవత్సరం వీరికి గృహప్రవేశం అవ్వడం, సంతానం లేని వారి సంతానం అవ్వడం, వివాహం కాని వారి వివాహం అవ్వడం, తప్పకుండా ప్రేయస్ ఏప్రిల్ 1 అవ్వడం తథ్యము. 4వ ఇంట గురుడున్నా సరే ప్రస్తుతం నుంచి కూడా జూన్ వరకు మీకు శుభయోగాలు కలుగుతాయి. తప్పక ఇల్లు కొనగలరు. ఇక జూన్ 2 నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు పంచమ గురుడు, నువ్వు కాదన్నా అవునన్నా పంచమ గురుడు అద్భుతమైన యోగాన్ని కలిగిస్తాడు. విపరీతమైనటువంటి ధన కనక వస్తువాహన ప్రాప్తి, ఉద్యోగంలో డబుల్ ప్రమోషన్ పొందుకోవడం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావడం, బుద్ధి చాంచల్యం నుంచి బయటపడడం, సంపూర్ణ ఆరోగ్యం, స్థైర్యము, ధైర్యము, ఆనందము, శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకునే అవకాశాన్ని కలిగిస్తాడు. మీరు ఏదనుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అక్కడ దైవమైనటువంటి బలాన్ని పొందుకుంటారు. ఈ పంచమ గురుడు దైవత్వాన్ని, దైవబలాన్ని కలిగిస్తాడు. 4వ ఇంట గురుడు మాతృసౌఖ్యాన్ని కలిగించాడు. పంచమ గురుడు మీకు దైవత్వంతో భగవంతుని సంపూర్ణ కృప వల్ల మీరు ఆడింది ఆట, పాడింది పాటగా ఉంటుంది. ఇది గ్యారెంటీ. మరి వెంటనే అప్పుడే మురిచిపోకండి, లాగండి, మురిచిపోకండి. ఎంబడే మళ్ళీ కూడా నేను నెగిటివ్ ఉంటుంది నా దగ్గర, అలా ఎందుకు ఉండదు?
6వ ఇంటికి వస్తాడు గురుడు, అతిచారం అనుకున్నాం కదా. ఆయన ఎక్స్ట్రీమ్ జర్నీ ఉన్నారు గురు మహాముడు భగవానుడు. అంటే ఎక్కడికి మిథున నుంచి కర్కాటకంలో వచ్చాడు, కర్కాటకం టు సింహంలోకి వెళ్తున్నాడు. ఇక్కడ మీకు దెబ్బ పడుతుంది, జాగ్రత్త. శత్రువుల బాధ ఎక్కువ. అల్పమైనటువంటి మరకలతో చేసే స్నేహాలు ఉంటాయి కదా, అప్పుడు మన బాడీ పార్ట్స్ ఎక్కడ ఉంటాయి? 2 కాళ్ళు ఫ్రిడ్జ్లో, 2 కాళ్ళు మామూలు ఫ్రిడ్జ్లో, తలకాయ వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్లో ఉంటుంది. సో ఆడపిల్లలకి ప్రమాదం, నగలు ఎత్తుకెళ్ళడం, దొంగల వల్ల ప్రమాదం, ఇంట్లో అగ్ని ప్రమాదం, గర్భిణీ స్త్రీలు అత్త మీద కోపం దుత్తం మీద తీసినట్టుగా ఆ గర్భస్రావాన్ని చేయించుకోవడం. ఇది అవసరమా? రేపు సరే ఇప్పుడు కోపం వచ్చింది, గర్భస్రావం చేయించుకున్నావు, నెక్స్ట్ పుట్టే పిల్లలకి పితృదోషం అని మాలాంటి వాళ్ళు చెప్తారు. మీరు త్రయంబకేశ్వరం రండి, పితృదోషం ఏర్పడింది, గోకర్ణం రండి, పితృదోష పాంతి పూజలు చేయాలి, నారాయణ బలి చేయాలి, కాతరప పూజ చేయాలి, దానికి 50,000 అవుతుంది. మేమే చెప్పేది అది కూడా. నువ్వు ఇలా చేసుకుంటే అలా జరగాల్సి వస్తుంది. అలా చేసుకుంటే పోతుందా? లేదు. 60%, 100% పోదు. నువ్వు దురద వచ్చి గోక్కున్నావు, గాయమైంది, గాయం తగ్గుతుంది, మచ్చ ఉంటుందిగా. జాతకం కూడా అంతే. పూర్తిగా నాసిక త్రయంబకు వెళ్ళి గోకర్ణం వెళ్తే పితృ జరిపోతున్నది పూర్తిగా అబద్ధం. 70 to 80% నల్లిఫై అవుతుంది అంతవరకే. 20% నీ కర్మను అనుభవించాల్సిందే. కాబట్టి ఇప్పుడు గర్భస్రావం చేసుకోవడం ఎందుకు? మీ ఆయన చేయించడం ఎందుకు? మీరు చేసుకోవడం ఎందుకు? పెళ్ళికి ముందు ఆ గర్భాలను తెచ్చుకోవడం ఎందుకు? నాకు అర్థం కాని విషయం. ఏది సినిమానా ఇదేమన్నా? ఏది క్లాస్ రూమ్లోకి గర్భవతిగా అయిపోయి సినిమాలు వెళ్ళడం అనుకుంటున్నారా? అవి సినిమాలు, అవి మసకేసిన సినిమాలు, పనికిరావు అవేవి కూడా. నిజ జీవితంలో అనుభవించడం తెలుస్తుంది. తల్లిదండ్రులు మోసం చేయడం, ఇక్కడ మీరు తల్లిదండ్రులు మోసం చేయడం, తప్పుదారి పట్టడం, టెన్షన్ క్రియేట్ చేసుకోవడం, వస్తువులు పోగొట్టుకోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీలో నష్టపోవడం, చెప్పిన మాట వినకపోవడం వల్ల అనవసరంగా ప్రమాదాలు తెచ్చుకోవడం, మద్యపాన సేవన చేయడం, లంచం అనే బిచ్చం ఎత్తుకోవడం. మరి క్యాడర్ ఏంటి? కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్, జడ్జి పోస్ట్లో ఉన్నటువంటి మనం, కానీ లంచం అనుకుంటాం. అటువంటి వాడు నేను అందనట్లేదండోయ్. మళ్ళీ మీరు నా మీద కామెంట్ చేసి ఇది కేసు అని చెప్పకండోయ్ జడ్జీలు అందరూ కూడా. అంటే ఇక్కడ జడ్జీలు ఎలా ఉన్నారంటే ఎవరిని అనకూడదు మనం. ఏమంటే వాళ్ళు పాపం మీ దేవుడిని పోయి అడుక్కోపో అంటారు. ఇక్కడ పాపం పెద్ద పెద్ద జడ్జీలు ఉన్నారు, మీ కింద పడితే పోయి మీ వెంకటేశ్వర స్వామిని అడుక్కుపో అంటారు. ఇక్కడ అర్జెంట్ జడ్జిలతో పెట్టుకోవద్దు మనం, తప్పు. ఎప్పుడైనా పొరపాటు వాళ్ళతో మాట్లాడకూడదు. కానీ అట్లాంటి కొంతమంది వ్యక్తులు లంచం పుచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా తొందరపడతాం. ఎప్పుడు? నవంబర్, డిసెంబర్, జనవరి, ఈ 3 నెలలు మీకు నరకం అంటే దగ్గర దాకా కనబడుతుంది మీకు. ఏంటంటే ఇంత ఘోరంగా చెప్తాడు ఈ మనిషి, వినాలా వద్దా అర్థం కావట్లేదు. మనం చేసే తప్పులు మనకి ఇబ్బంది కలిగిస్తాయి. సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎందుకు? స్కిడ్ అయ్యి కింద పడడం ఎందుకు? కాలు ఇరగొట్టుకోవడం ఎందుకు? సీట్ బెల్ట్ లేకుండా 140 km స్పీడ్ 150 స్పీడ్ బండి ఎందుకు? అంటే సీట్ బెల్ట్ పెట్టుకుని 150 వెళ్తావా? అప్పుడు కానీ బతికే అవకాశం ఉంటుంది, అంతకుమించి ఇంకోటి ఏం లేదు. బండి పడడం ఖాయం. అలాగే మద్యపాన సేవించి బండి నడపడం ఎందుకు? సమయం గ్రహచారం బాగున్నప్పుడు నీకు మందు కొట్టాలనిపించదు, సీట్ బెల్ట్ పెట్టుకోవాలనిపిస్తుంది, హెల్మెట్ పెట్టుకోవాలనిపిస్తుంది, సెల్ ఫోన్ డ్రైవ్ చేయాలనిపించదు. అంటే వెంటనే మనం కామెంట్ చేస్తారు, ఓ అంటే నేను ఇప్పుడు జూన్ టు అక్టోబర్ దాకా సెల్ ఫోన్ మాట్లాడుకుని వెళ్ళొచ్చు అనుకుంటారు. అప్పుడు నీకు వెళ్ళాలనిపించదు, మందు కొట్టాలనిపించదు, అనవసర వ్యక్తులకి డబ్బులు ఇవ్వాలనిపించదు, లంచం తీసుకోవాలనిపించదు. అవన్నీ అనిపించవు కాబట్టి శుభయోగాన్ని పొందుకుంటావు. అక్కడ తల్లిదండ్రులకు దండం పెట్టాలనిపిస్తుంది, ప్రతిరోజు అమ్మని హగ్ చేసుకుంటావు, నాన్నగారు నమస్కారం చేసుకోవు. అలా నువ్వు వెళ్ళడం వల్ల నీకు ప్రయోజనం ఉంటుంది. నాన్నకు అగ్గిస్తావు, తప్పకుండా మంచి ప్రయోజనం ఉంటుంది. నాన్నగారు దింపుతారు, 10 మంది దృష్టి మీద ఉంటుంది, 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నవంబర్, డిసెంబర్, జనవరిలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, లేదా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదేమైనా ఈ సంవత్సరంలో శ్రీ మీనరాశి వారికి పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, కన్సల్టెన్సీ మీద ఆధారపడడం, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినడం, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతులకి 2 పంటల లాభాలు పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యార్థికి లాభాలు పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేయడం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకోవడం, చాలా మంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, అనుకున్న పనులు, గృహలాభం, స్థల లాభాన్ని పొందుకోవడం, ఇప్పుడు రాజయోగాలు కూడా ఈ రాశి వారికి బలంగా ఉన్నాయి. నేనేదైనా మిమ్మల్ని వెటకారంగా మాట్లాడిన అనుకోకండి. తప్పకుండా భగవద్గీత ఎప్పుడైతే మనకి నెగిటివ్ ఫలితాలు ఉన్నాయో భగవద్గీతను చదువుకోవడం, ధర్మ వ్యతిరేకులతో స్నేహాన్ని పెట్టుకోకపోవడం, కుటుంబ సభ్యులతో మాత్రమే ఉండడం, పనికి మాలిన వ్యక్తులతో జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకుంటున్నాం కదా ఈ మధ్య చాలా చూస్తున్నాం మనం. ఎందుకంటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అన్నవే కనపడతాయి. అర్ధరహితమైన అమ్మాయిల ఫోటోలు, అర్ధరహితమైన అబ్బాయిల ఫోటోలు వీరు షేర్ చేసుకున్నాను. పేపర్ తీస్తుంది, ఎప్పుడో ఒకప్పుడు దిగినటువంటి ఫోటోలు తీసుకొని బ్లాక్మెయిల్ చేశాడు కాబట్టి వాడిని చంపేద్దాం, వీడిని నరికేద్దాం, హోలీ రంగుల మీద పడితే చంపేసుకుందాం, లేదా మనల్ని అవతల వాళ్ళని మనం లొంగ తీసుకొని అందరం తల్లి, తండ్రి, తమ్ముడు, అన్న, వదిన, బావమరిది అందరూ కలిసి వాడేసుకుందాం అమ్మాయిని. ఎందుకు వాళ్ళ వాయు వరుసలు లేవుగా. అలాంటి వ్యక్తుల సమాజంలో ఉన్నాం మనం. అయినా సరే మనం వాళ్ళకి కంట కాగుతాం మనం. ఇలాంటివన్నీ చెప్పడం వల్ల ప్రయోజనం ఏమిటి? కంఠశోష అనుకుంటారేమో. 10 మందిలో ఒక్కళ్ళు మారినా
నా ధర్మం నాకు అనుకూలతని ఆనందాన్ని ఇచ్చినట్టే కాబట్టి చెప్పడం నా ఉద్దేశం. అది ఈ ఛానల్ వాళ్ళు నాకు ఇచ్చినటువంటి అదృష్టంగా భావిస్తూ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఈ రాశి వారికి సమస్త శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.